వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి ఏదైతే వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో నిన్న ఏదైతే భేటీ జరిగిందో జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అందులో ముఖ్యమైనవి ఒక కమిటీ వేయడం, అందులో రెండు రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యం ఉంటుంది, సాంకేతిక నిపుణులు ఐఏఎస్లకు స్థానం ఉంటుంది, ఈ టెలిమెట్రీల ఏర్పాటు కావచ్చు, కృష్ణా బోర్డు అమరావతికి తరలించడం కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమ్మతులు చేయడం కావచ్చు, వీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు కొన్ని రోజులుగా అంటే ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించి కొన్ని రోజులుగా తెలంగాణలో బనకచెర్ల అన్నటువంటి అంశం హాట్ టాపిక్ అవుతున్నటువంటి క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ సమావేశానికి సంబంధించి అటువంటి ప్రస్తావనే లేనప్పుడు, వాళ్ళు కడతామని అడగనప్పుడు ఆపమని చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్షాలు కావాలనే బనకచెర్ల అన్నటువంటి అంశంపై రాద్ధాంతం చేస్తున్నాయి, అధికారం కోల్పోయినటువంటి దుఃఖం వాళ్ళది అని కామెంట్ చేసినటువంటి పరిస్థితుల్లో అసలు ఈ ఎజెండాతోనే అక్కడికి వెళ్ళారు. ఏపీ తీసుకొచ్చినటువంటి ఎజెండాలో అదే ఫస్ట్ పాయింట్. వాళ్ళు అడిగారు, కాదు అని చెప్పారు, అది తర్వాత. కానీ దీనిపైన అబద్ధాలు చెబుతున్నారు, అజెండాలో ఆ పాయింటే లేదని చెప్పేసి అంటున్నారు అనేది బీఆర్ఎస్ వాదన. మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఎండల లక్ష్మీనారాయణ గారు, వీరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. నమస్తే అండి. మేబీ వాయిస్ వస్తుంది, అది నా వాయిసా వేరే వాళ్ళదో తెలియట్లేదు. కైలాష్ నేత గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీరు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అండ్ శ్రీనివాస్ యాదవ్ గారు, ఏంటి అసలు ఈ సమావేశంలో బనకచెర్ల ప్రతిపాదన లేదు, అయినప్పటికీ మీరు రాద్ధాంతం చేస్తున్నారు, కావాలంటే అధికారం పోయిన దుఃఖం మీది అన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. సో ఏంటి? సో మొదట మీకు, అదేవిధంగా మిత్రులు కైలాష్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు లక్ష్మణ్ అన్న గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. మనం తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రధానంగా నీళ్లు. సో ఆ నీళ్లను మనం దాదాపు 6 దశాబ్దాలు కడుపు చేతబట్టుకొని మైగ్రేషన్ పోతుండ్రు. మన నీళ్లు మనం ఆపుకుంటే మంచి పంటలు పండుతాయి అనేది స్పష్టంగా ఆ నినాదంతో మొదలుపెట్టడం జరిగింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత నీళ్లను మనం కాళేశ్వరం కట్టుకొని ఈరోజు తెలంగాణ దాదాపు సస్యశ్యామలం చేసుకోవడం జరిగింది. సో దానికి ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు కైలాష్ ఎమ్మటే కోపం రావచ్చు, అంటే 64 లక్షల మెట్రిక్ టన్నుల పంట 2014 కంటే ముందు, ఇది గవర్నమెంట్ సెన్సెస్, నేను మాట్లాడిందో లేదా మీరు మాట్లాడిందో కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత పిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించిన తర్వాత కాళేశ్వరం కట్టిన తర్వాత అది 3 కోట్ల మెట్రిక్ టన్నుల పైన దిగుబడి వచ్చిందనేది స్పష్టంగా ఇప్పుడు గవర్నమెంట్ మొన్న పంటలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సో నేనేమంటున్నా, మన నీళ్లను మనం పట్టుకొని మిగతా ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రం నీళ్ళని తీసుకుపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రెండో విషయం, నిన్న వచ్చేసరికి బనకచెర్ల మీటింగ్. ఇప్పుడు మనం బనకచెర్ల లేదు అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. బనకచెర్ల ఉందని ఎవిడెన్స్తో డాక్యుమెంట్ ఆడ స్పష్టంగా ఉంది. ఫస్ట్ ఎజెండా, మొదటి ఎజెండానే బనకచెర్ల ఎజెండా. సో ఆ బనకచెర్ల ఎజెండా మీద డిస్కస్ చేసిన తర్వాతనే వాళ్ళు మిగతా అంశాల వేరనేది స్పష్టంగా అర్థమవుతుంది. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, పొద్దుగాలనేమో ఇదే తెలంగాణ సిఎస్ నుంచి ఏం లీక్ వచ్చింది మనకు, అన్ని మీడియాలకు ఏం పంపారు, మేము పోనే పోము, బనకచెర్ల ఎజెండా ఉంటే అసలు పోనే పోము అన్నారు. పొద్దుగాలనేమో పోనన్నారు, పొద్దుకినాక హెలికాప్టర్ ఎక్కి ఢిల్లీగా అస్థినానికి చేరుకున్నారు. అంటే పొద్దుగాల ఒక మాట, పొద్దుకినాక ఒక మాట. మరి ఆ పొద్దుగాల నుంచి పొద్దుగా మధ్యలో ఎవరు ప్రెజర్ చేసిండ్రు, ఏ ముఖ్యమంత్రి ప్రెజర్ చేసిండు, ఏ ప్రధానమంత్రి ప్రెజర్ చేసిండో ఇప్పుడు తేల్చాలి. ఒకటి శ్రీనివాస్ గారు, బనకచెర్ల అంశాన్ని మాట్లాడడం కానీ మిగతా కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన ఏవైతే వివాదాలు ఉంటాయో వాటిని పరిష్కరించుకుందాం, ఒక శాశ్వత పరిష్కారం చూపుకుందాం అని చెప్పేసి వెళ్ళొచ్చు కదా. నేనేమంటున్నా మేడం, ఏ ఇద్దరి మధ్యలో ఉన్న అంశాల మీద చర్చిస్తామంటే ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రతిపక్ష పార్టీ ఏ వద్దన్నారు. అది కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఏదైతే చట్టంలో ఉందో చట్టంలో ఉన్న ఏవైతే ఉన్నాయో అవి అమలు పరిచిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. నేనేమంటున్నా, బనకచెర్ల ఇక్కడ దోపిడి కదా, బనకచెర్ల లేదని చెప్పాడు కదా. పొద్దున ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు, పిఎస్ నుంచి ఏమొచ్చి సిఎస్ నుంచి బనకచెర్ల ఎజెండా ఉంటే మేము పోమేపోమన్నాడు. మరి బనకచెర్ల ఎజెండా ఉంది అని స్పష్టంగా మనకు ఎజెండా తెలుసు. ఎజెండాలు తెలవడమే కాదు, పాపము నిమ్మల ఇక్కడ నేనే ఒక క్లారిటీ ఇద్దాం. 2 రోజుల నుంచి కూడా అంటే ఈ సమావేశానికి సంబంధించి, మీటింగ్స్ కి సంబంధించి పాయింట్స్ అంటే వెళ్లే కన్నా ముందు ఫస్ట్ వాళ్ళు ఎజెండాలో పెట్టారు
గోదావరి బనకచెర్ల లింక్డ్ ప్రాజెక్ట్ ఏలో 1 అనేది వాళ్ళు పెట్టారు. దానికి సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నుంచి బనకచెర్ల అన్నటువంటి టాపిక్ ఉంటే అటెండ్ అవ్వమని చెప్పినటువంటి క్రమంలో సో బనకచెర్ల అనేటువంటి టాపిక్ తీసేశారనేది. అక్కడ ఏజెండా మీకు కాపీ ఇస్తా, నేను వై నాట్ వెయిట్, నేను కాపీ మీకు ఇస్తా. ఫస్ట్ ఐటమే బనకచెర్ల ఒకటి, బనకచెర్ల ఉందనేది క్లియర్, అది మీకు కాపీ ఇస్తా. రెండో విషయం ఏంటంటే నిమ్మల రామనాయుడు వచ్చి బయటకు వచ్చి చెప్పిండు కదా, ఈజ్ ఏ క్యాబినెట్ మినిస్టర్, ఏమని చెప్పిండు, త్వరలో ఒక కమిటీ వేస్తారు, ఆ కమిటీలో ఏదైతే బనకచెర్ల సంబంధించింది ఏదైతే ఉందో పోలవరం బనకచెర్ల సంబంధించింది ఒక కమిటీ వేస్తారు, ఆ కమిటీ ద్వారా ఆ బనకచెర్లకు పర్మిషన్లు కాబట్టి మిగతా టెక్నికల్ అంశంస్ కాబట్టి అన్ని అవుతాయి. మంత్రి చెప్పిండు, నువ్వు చెప్పలేదు, నేను చెప్పలేదు, బీఆర్ఎస్ పార్టీ చెప్పలేదు, ఇంకో ప్రతిపక్ష పార్టీ చెప్పలేదు. ఈజ్ ఏ క్యాబినెట్ మంత్రి, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల నాయుడు చెప్పిండు. చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడింది, మన ముఖ్యమంత్రి ఏమని మాట్లాడి, అసలు బనకచెర్ల చర్చ లేదు, బనకచెర్ల చర్చ జరిగింది, బనకచెర్ల మీద కమిటీ చేస్తున్నారు, దాని మీద పోలవరం బనకచెర్లను ఒక మంత్రి చెప్తే మన ముఖ్యమంత్రి ఏం చెప్పినా అసలు బనకచెర్ల చర్చ జరగలేదు, బనకచెర్లకు సంబంధించింది ఏం లేదు, ఎట్లా మాట్లాడతారండి? అంటే ఇప్పుడు ఒక క్యాబినెట్ మంత్రి ఆ మీటింగ్లో ఉన్న బయట ఉన్న ఒక టీడీపీ నాయకుడో లేదా ఇంకొక టీడీపీ ఎమ్మెల్యేనో మాట్లాడినంటే మనం కొట్టిపడేయచ్చు. కానీ యాజ్ ఎ క్యాబినెట్ మంత్రి సీఎం పక్కన ఉన్న ఆయన కదా మాట్లాడింది స్పష్టంగా. ఇక ఇక్కడ ఓపెన్ సీక్రెట్ ఏముందండి? రెండు విషయాలను మనం సింపుల్ గా తెలంగాణ ప్రజలకు అర్థమైపోతుంది, పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు ఇక్కడ. ఒకటేమో పొద్దుగాల ఓనన్నారు, సాయంత్రం పొద్దుకాల పోయినరు, రెండోది లోపల చర్చ లేదన్నారు, ఆ మంత్రి వచ్చి చర్చ పెట్టిండు, చర్చ ఉంది, చర్చ జరుగుతుంది, కమిటీ వేస్తున్నారు, ఆ కమిటీలో అన్నాడు. తర్వాత గంట తర్వాత ఎవరు మన ముఖ్యమంత్రి మాట్లాడు, బనకచెర్ల మీద చర్చ జరగలే అని చెప్పిండు. స్పష్టంగా అర్థమవుతుంది కదా, ఇక్కడ మనం రాకెట్ సైన్స్ అర్థం చేసుకోవాల్సింది ఏమి లేదు కదా. పోయినోడు ఎట్లా మాట్లాడి ఒకసారి సమాధానం తీసుకుందాం. కైలాష్ నేత గారు, అసలు బనకచెర్ల టాపికే లేదు, ఎజెండాలో లేదు అని చెప్పినటువంటి క్రమంలో ఫస్ట్ పాయింటే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అని ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది ఎజెండాకు సంబంధించి. అది ఏంటి దానికి ఒకటి. అదేవిధంగా ఏపీ మంత్రి కమిటీకి సంబంధించి అంటే ఏపీ అడిగినటువంటి అంశము, తెలంగాణ ప్రస్తావించినటువంటి ఈ రెండు అంశాలకు సంబంధించి కమిటీ వేయబోతున్నాం 21 తారీఖు వరకు, దానికి సంబంధించి అంటే సోమవారం వరకు నియామకం కూడా ఉంటుంది అని ఒక క్లారిటీ ఇచ్చినటువంటి ఇదిలో అసలు ఏంటి దాని గురించి మాట్లాడారా, మాట్లాడలేదా? ముందుగా మీకు హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మా సీనన్న, తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన మా ఎండ లక్ష్మీనారాయణ గారికి అందరికీ నమస్కారం. మేమందరం కూడా తెలంగాణ బిడ్డలం, నిటారుగా నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళం. మా మధ్య ఎటువంటి భేషజాలు కానీ వ్యక్తిగతంగా లేవు. ఇవాళ ఏదైతే గోదావరి బనకచెర్ల ఇష్యూ అని చెప్పేసి కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు అంగీకరించి అపెక్స్ కౌన్సిల్లో మరి గోదావరి జలాలను కానీ కృష్ణా జలాలను కానీ రాయలసీమకు తరలించుకుపోవడానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పి రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్న వాళ్ళు ఇవాళ మొసలి కన్నీరు కారుస్తుంటే బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే నిధులు, నీళ్లు, నియామకాలు. నిధులు ఏమో కాంట్రాక్టులకు అప్పచెప్పారు, నియామకాలు వాడి కుటుంబానికి పరిమితమైంది, నీళ్ళు ఏమో ఫామ్ హౌస్లకు పోయినాయి. కానీ తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నది తెలంగాణ ప్రజలు గ్రహించే బండకేసి కొడితే తెలంగాణలో తిరిగి కాంగ్రెస్కి అధికారంకి వచ్చింది. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని ఏ రకంగా మేము పనం పెడతాం? వారు రాయలసీమకు పోయి పులుసులు దాగి రాయలసీమను సస్యశ్యామలం చేస్తా, బేసిన్లు లేవు, మీరు పులుసు అంటారు, వాళ్ళు బజ్జీలు అంటారు, ఇది కాదు కదా. వినండి, ఇవాళ అది అపెక్స్ కౌన్సిల్ కాదు, అది చట్టబద్ధమైనటువంటి అంశాలని ముందుకు తీసుకుపోవడానికి మినిట్స్ కాదు. రెండో విషయం ఏంటంటే కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ గారి నాయకత్వంలో దేబశ్రీ ముఖర్జీ గారి ఏదైతే సెక్రటరీగా 2 రాష్ట్రాలను పిలిపించి, సిఎస్లను పిలిపించి, మంత్రులను పిలిపించి కూర్చొని ఈ 2 జలాల మధ్య ఏదైతే గోదావరి కృష్ణాకు సంబంధించినటువంటి వివాదాల పరిష్కారం కోసం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరిస్తే ముందుకు పోతాం, లేకపోతే అక్కడనే ఆగిపోతుంది. రెండో విషయం, ఇక్కడ గోదావరి అనేటువంటి అంశం మీద మాకున్నటువంటి వాటర్ మీదనే మేము కట్టుకోవాలి. కైలాష్ నేత గారు, స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే ఏపీ మంత్రి గారు క్లియర్ గా కమిటీ వేశాము, ఏపీ ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల అంశం కావచ్చు, అటు తెలంగాణ నుంచి వచ్చినటువంటి కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన వాటాలు కావచ్చు, వీటికి సంబంధించి ఒక కమిటీ వేశాము అని బనకచెర్ల అన్నటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఎట్ ద సేమ్ టైం ఎజెండాలో కూడా ఆ లైన్ ఉంది, గోదావరి వాళ్ళ ఫస్ట్ పాయింట్ ఏలో 1.1 గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అని ఉంది. అంటే ఆయన మాటలను మీరు ఎట్లా చూస్తున్నారు? మరి ఆయన చెప్పుకుంటాడు మేడం, ఆయన పొలిటికల్ గా అనుకుంటున్నారా? సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ప్రజలు వాళ్ళని మరి
మరి ఇబ్బంది పెడతారు కాబట్టి ఆయన బయటికి పోయి చెప్పుండొచ్చు. కానీ ఎజెండాలో చట్టబద్ధంగా లేనటువంటి అంశాన్ని కానీ, రెండో విషయం సిడబ్ల్యూసి కానీ, పోలవరం అథారిటీకి సంబంధించిన కానీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పటికే మేము తెలంగాణ నుంచి మేము అడ్డు చెప్పినాం. అడ్డు చెప్పడంతోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైతే కేంద్ర సంస్థలే అభ్యంతరం చెప్పిన తర్వాత ఆ ఇష్యూ ఉండదు కదా. ఇక్కడ జరిగింది ఏంది, శ్రీశైలం మరమ్మతులు కానీ, అదేవిధంగా ఫ్లంజ్ పూల్ ఏదైతే గొయ్యి ఏర్పడిందో వాటికి కానీ, టెలిమీటర్కి సంబంధించినటువంటి, ఎందుకు మనము ప్రతిసారి మనం అంటున్నాం వాళ్ళేం కాదంటున్నారు, నీళ్ళని దోచుకుపోతా ఉన్నారు. కాబట్టి ఎత్తిపోసేటప్పుడే ఎక్కడైతే గ్రావిటీ ద్వారా పోతున్నటువంటి కెనాల దగ్గరనే మనం ఇవాళ టెలిమీటర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటే అంగీకరించారు. రెండో విషయం ఏంటంటే డిండి కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు ఉమ్మడి రాష్ట్రంలోనే వాటికి అంకురార్పణ జరిగింది. డిపిఆర్లో ఆమోదం జరుగుతలేదు, మీరు అభ్యంతరం చెప్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాదు ఇంకా ముందుకు అడిగేసి ఇచ్చంపల్లి దగ్గర 200 టీఎంసీల నీరుని తీసుకోవడానికి మాకు మీరు అంగీకరించారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన పెట్టాడు తప్ప ఇవాళ కోడిగుడ్డు మీద ఈకలు బీకి తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే రోజుల్లో ఎన్నికల్లో లబ్ధి కోసం 2 రాష్ట్రాల మధ్య రగడ జరగాలి, ఎప్పటికిట్టనే ఉండాలి అనేటువంటి బీఆర్ఎస్ ఆలోచన తెలంగాణ ప్రజలు అంగీకరించారు. ఈ ప్రజలు ఓట్లేసారు. ఈ ప్రజల యొక్క బాధలు కష్టాలు పట్టించుకోవడానికి మా ముఖ్యమంత్రి గారు కైలాష్ నేత గారు అంటే మొత్తానికి ఎజెండాలో ఉన్నటువంటి పాయింట్స్ అవి ప్రస్తావించలేదు, జస్ట్ అది ఒక లెటర్ రూపంలో మాత్రమే అక్కడ ఉంది. ఎజెండా పాయింట్స్ అనేవంటారు. నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నా మేడం. ఇప్పుడు మనం జడ్జి గారు ఒక విషయం మనం జడ్జి దగ్గరికి పోయినప్పుడు అయ్యా మేము పుట్టు పూర్వోత్తరాలు చెప్పు అని అన్నప్పుడు మన తండ్రి గురించో మన తాత గురించో చెప్తాం. అక్బర్ గురించో లేకపోతే వాళ్ళ గురించో తాతల గురించి మనం ఎందుకు మాట్లాడతాం? కైలాష్ నేత గారు అడిగేది నేను చాలా క్లియర్ క్వశ్చన్ అండి. అందులో ఇప్పుడు కైలాష్ నేత గారు ఏంటంటే ఇక్కడ వాళ్ళు అడిగారు మేము ఆపాము అంటే ఓకే, అడిగారు ఆపారు అడ్డుకున్నారు అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ఏంటంటే అసలు ఆ ప్రస్తావనే రాలేదు, ఎజెండాలో పాయింటే లేదు అని అంటున్నారు. బట్ ఎజెండాలో పాయింట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ కేవలం 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాద మేడం 2 రాష్ట్రాల జల వివాదాలకు సంబంధించినటువంటి ఒక కమిటీ వేయడం ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారమే తప్ప బనకచర్ల గోదావరి ఏదైతే ప్రాజెక్టు విషయం లోపల ఏ అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం అంగీకరించదు ముఖ్యమంత్రి గారు చెప్పినారు. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మీది వాయిస్ తీసుకుంటాను ఒకసారి. లక్ష్మీనారాయణ గారు వర్షన్ తీసుకున్న తర్వాత లక్ష్మీనారాయణ గారు చెప్పండి. సమావేశానికి ముందు ఎజెండా ఏంది, సమావేశం తర్వాత కంక్లూజన్కి వచ్చింది ఏంది, తర్వాత నిపుణుల కమిటీకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఏంది, వీటన్నిటి విషయంలో స్పష్టత ఏదైతే మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి అంశాలు లేకపోతే నీటి పంపిణీకి సంబంధించినటువంటి కొలమానానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ బయటకు వెల్లడించినటువంటి అంశాలు. మరి బనకచర్ల విషయంలో ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఒకటి, మరొక స్టేట్మెంట్ ఒకటి, ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదు సహజంగా. రెండో విషయం ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించిన అంటే గోదావరి జలాలకు సంబంధించి సముద్రంలో 3000 టీఎంసీలు 3000 పైన టీఎంసీలు కలుస్తాయి అన్నది ఏదైతే ఉందో జలశక్తి మంత్రాలయంలో సలహాదారుగా మరి టాస్క్ ఫోర్స్ చైర్మన్గా పనిచేసినటువంటి వెద్రి శ్రీరామ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఫ్లడ్ వాటర్ ఎంత అనేటువంటిది అని చెప్పడం జరిగింది. 1100 టీఎంసీలు. అది కూడా కేటాయింపులకు అనుగుణంగా 7 రాష్ట్రాలు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మరి తెలంగాణ, ఇప్పుడు పాత ఆంధ్రలోని 2 రాష్ట్రాలు. వీటి మధ్యలో కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఆ కేటాయింపులకు అనుగుణంగా ఆ నీటి వినియోగానికి అవసరమైన ప్రాజెక్టులు కంప్లీట్ అయితే నీళ్లు కిందికి ఎంత వస్తాయి అన్నదే పెద్ద ప్రశ్న. అటువంటప్పుడు ఊహాజనితంగా నీళ్ళు వస్తాయి అనేటువంటి ఊహాజనితంగా ఎటువంటి ఫర్దర్ ప్రాజెక్టులకు ఆస్కారం ఉండకూడదు అనేటువంటి అభిప్రాయం చెప్పడం జరిగింది. ఏదైతే స్పష్టమైనటువంటి అభిప్రాయం ఇవ్వడం జరిగింది. ఇకపోతే అంటే స్థానికంగా తమకు అనుగుణంగా నీటి కొలమానాలు ఉండడం అనేటువంటిది సబబు కాదు. అందువల్ల ఈ ఆయా రాష్ట్రాల ప్రయోజనాలు, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆయా రాష్ట్రాల హక్కులకు సంబంధించి నీటి మీద ఉన్నటువంటి హక్కులను ఆధారంగా చేసుకునే
ప్రాజెక్టుల నిర్మాణం అనేటువంటి జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు ఆ ప్రాజెక్టులు నిర్మాణమై ఉన్నటువంటి ప్రాజెక్టులు అవి సంపూర్ణంగా వాడుకున్నాకనే ఇదయ్యేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ బనకచెర్లకు సంబంధించి ముఖ్యంగా కేంద్ర సపోర్ట్ ఉంది, రేపటి రోజున అనుమతులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. దీంతో తెలంగాణకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, అయినా కూడా అనవసరంగా ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ తో ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి లక్ష్మీనారాయణ సార్? ఇప్పుడు కేంద్రం వాస్తవాల ఆధారంగా వ్యవహరిస్తుంది కదా. ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ బనకచెర్ల కడితే ఏమన్నా తెలంగాణకి ఇబ్బందా తీసుకుంటాం అంటే ఏదైతే అంటే డిపెండబుల్ వాటర్ నికర జలాల నుంచే ప్రాజెక్టులు నిర్మాణం. నికర జలాలు అనేటువంటి 75% 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాల ఏదైతే ప్రవహించినటువంటి ప్రవాహాల ఆధారంగా నికర జలాలు లెక్క తీయడం జరుగుతుంది. తెలంగాణలో బనకచెర్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒకవేళ ప్రాజెక్టు కడితే ఏ ప్రాజెక్టు కట్టినా కూడా దానికి కేటాయింపులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది వదిలేసే జలాలైనా సముద్రంలో కలిసిపోయేటి అయినా కూడా రేపటి రోజున తెలంగాణలో సంబంధించి ఏదైనా ప్రాజెక్టు ఉన్నా లేకపోతే ఎందుకంటే వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది, ముందుగా ఇక్కడ వాడుకున్న తర్వాతే వదిలేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రాజెక్టు కడితే వాటికి తగ్గ నీటి కేటాయింపులు చేస్తేనే ఆ నిధులు అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో బనకచెర్ల కడితే ఫ్యూచర్ లో తెలంగాణకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. సో నీటి వాటాగా తెలంగాణకు కేటాయించాలి అని తెలంగాణ వాదిస్తోంది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పరివాహక ప్రాంతం ఎక్కువ ఉన్నటువంటి కృష్ణ కింద ప్రాజెక్టులు నిర్మాణం అయినటువంటి కృష్ణా నదిలో ప్రాజెక్టులు నిర్మాణమై కిందికి ఆయకట్టు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో జలాల పంపిణీ విషయంలో మరి ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి దానికి తక్కువ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి దానికి ఎక్కువ వాటాలు అనేటువంటి మనం ఇక్కడ అనుభవిస్తున్నాం. మరి ఇప్పుడు ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టులు కాబట్టి అవి ఉట్టిపోవద్దు అనేటువంటి అభిప్రాయాలతో ఏవైతే కేటాయింపులకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల కేటాయింపులకు అనుగుణంగా భవిష్యత్తులో ఈ నీటి వివాదాలు తలెత్తకుండా ఉండడం కోసం నికర జలాల మీదనే ప్రాజెక్టు కట్టడం అనేటువంటిది అవసరం. ఎవరి హక్కులకు భంగం కలగదు, ఎవరికి అప్రహెన్సెస్ ఉండదు. ఓకే అండి, డన్. శ్రీనివాస్ గారు, నేనేమంటున్నా మేడం, ఇప్పుడు మనం ఏదో ఆర్గ్యుమెంట్ గెలవడానికి కూడా మాట్లాడడం కాదు. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది మేడం? అది కైలాష్ అన్నకు తెలుసు, లక్ష్మీనారాయణ అన్నకు ఎందుకు వచ్చింది? నీళ్లు 40 ఏళ్ళు దోపిడీ చేసిండు, చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళు దోపిడీ చేసిండు అనే కదా మనం లొల్లి పెట్టుకుంది. ఇప్పుడు లక్ష్మీనారాయణ ఒక అన్న మంచి మాట చెప్పిండు, ప్రాజెక్టులు కట్టుకున్నారు, పరివాహక ప్రాంతమేమో ఎక్కువ ఉంది కృష్ణాది, కానీ నీళ్లు వాడుకునేది ఎవరు? ఆంధ్ర. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళా బనకచెర్ల కూడా అదే ప్రమాదం జరగబోతుంది అనేది కదా తెలంగాణలో. ఇప్పుడు నేనేమంటున్నా, ఈరోజు ముఖ్యమంత్రి గారు పోయి నికార్స్గా నిలబడి కొట్లాడితే ఎవరు అప్సెట్ చేస్తారు? ఎవరైనా ప్రజలు చూస్తారు కదా. ఇప్పుడు నేను కాసేపు మాట్లాడిపోతా, మా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ మాట్లాడిండు, అది నిజమా లేదా అనేది ప్రజలు తేల్చుకుంటారు కదా. కానీ నేనేమంటున్నా, మొత్తం అంటే ఈ సమావేశానికి వెళ్ళడం కావచ్చు, ఎజెండాకు సంబంధించిన సీక్వెన్స్ నే వెనక ముందు చేస్తున్నారనేది వాళ్ళది. ఎందుకంటే సోమవారం రోజు జలశక్తి శాఖ నుంచి ఏదైతే వీళ్లకు ఎజెండాకు సంబంధించినటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు లెటర్ వచ్చింది, ఇవి ఎజెండా పాయింట్స్ అని. సో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు ఈ టాపిక్ ఉంటే తెలంగాణ ఒప్పుకోదు అని చెప్పేసి, సో ఆ టాపిక్ లేకుండా నిన్న సమావేశం జరిగిందని వాళ్ళు చెప్తున్నమాట. రైట్. నేనేమంటున్నా మేడం, ఇప్పుడు మీరు చెప్తున్న కాపీ ఏదైతే మొన్న పంపిన కాపీ, సోమవారం రోజు పంపిన కాపీ, నేనేమంటున్నా రైట్ అనుకుందాం, కాసేపు అట్లా అనుకుందాం. మరి నిన్న మంత్రి గారు మేడం, కేబినెట్ మంత్రి కదా, బయటకు వచ్చి ఏం చెప్పిండు? ఈ 21 లోపు కమిటీ వేస్తారు, వినండి చాలా జాగ్రత్తగా, పోలవరం బనకచెర్లకు సంబంధించిన కమిటీ వేస్తారు, ఆ కమిటీలో ఫలానా వాళ్ళందరూ ఉంటారు, ఆ రిపోర్ట్ ఆధారంగా ముందుకు బనకచెర్ల పైన పోతామన్నారు. తర్వాత ఇంకొక ఫ్రేమ్ దిద్దాం, ఓపెన్ చేద్దాం. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు? కమిటీ వేస్తున్నారు, ఆ కమిటీ ఏం చెప్తా మేము చేస్తాము, ఆ కమిటీనే మాకు నిర్దేశం అని చెప్పిండు. అప్పుడు ఏం చెప్పాలి ముఖ్యమంత్రి గారు? మేము కమిటీ వేసిండ్రు, కమిటీ వెల్కమ్ చేస్తున్నాం, ఒకవేళ కమిటీలో కనుక మనం న్యాయం జరగకపోతే, అన్యాయం జరిగితే మేము మళ్ళీ బర్గీసి గీత గీసి పోరాటం చేస్తామని చెప్పాలి. కానీ ఏం చెప్పిన ముఖ్యమంత్రి గారు? బనకచెర్ల లేదన్నాడు, పొద్దుగాల ఓనన్నాడు, రాత్రి పోయిండు, బనకచెర్ల లేదన్నాడు, బనకచెర్ల మాట్లాడిండ్రు, మంత్రి గారు బయటకు వచ్చిండ్రు, మన
పోనీ కనీసం ఈ మంత్రి గారు ఏం మాట్లాడిందో చూసి ముఖ్యమంత్రి మాట్లాడినా బాగుండేది. మాట్లాడకుండా పోయి మేము బనకచర్ల లేనే లేదు, అసలు నీకేం కావాలి. ఆ మంత్రి గారు మాట్లాడిన విషయాన్ని ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ తోని బనకచర్ల గురించి ఏం మాట్లాడకుండా బయటకు వచ్చారేమో అని అనుకుంటారని పొలిటికల్ లెక్కల్లో తీసేస్తున్నారు. మేడం నేను పొలిటికల్ ఈక్వేషన్ అయితే మేము ఎజెండా కదా మేడం, అక్కడ ఎజెండాలో కనిపిస్తుంది కదా. పొద్దున్న నువ్వు అసలు బనకచర్ల ఉంటే పోనన్నావు కదా. సో నువ్వు కమిటీ వెల్కమ్ చేసినావు కదా, ఆ కమిటీ ఏ నిర్ణయాలు ఇస్తే ఆ నిర్ణయాలు అన్నారు కదా. ఆ కమిటీ బనకచర్ల పోలవరం కోసమే అన్నారు కదా. మిగతా అంశాలతో పాటు ప్రధాన అంశం బనకచర్ల పోలవరమే కదా. సో ఇదంతా నీటి దోపిడీ చేసిందే చంద్రబాబు నాయుడు కదా. ఈడ కరెంటు మీద తీగల మీద బట్టలు ఆరేసుకున్నది ఆయనే కదా, ఎన్కౌంటర్లు చేపించింది ఆయనే కదా, బషీర్ బాగ్ కాల్పులు చేసింది ఆయనే కదా, ఆ చంద్రబాబు నాయుడే కదా. ఇక్కడ నేను చెప్తున్నా, ముగ్గురు కలిసి కుట్ర చేస్తున్నారు మేడం, స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. లక్ష్మణన్న కోపం అయితే రావచ్చు, నేనేమంటున్నా బీజేపీ ప్రభుత్వం నిలబడాలంటే చంద్రబాబు నాయుడు కావాలి. చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడతాడో బీజేపీ ప్రభుత్వం అనివార్యంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. యాక్సెప్ట్ చేసిన భాగమే ఈ బనకచర్ల ప్రాజెక్టుకు ఈ రోజు కేంద్రం మీద కత్తి పెట్టి ఒకసారి బీజేపీ కాంగ్రెస్ గాని తెలంగాణ ప్రభుత్వం గాని చెబుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, గోదావరి బనకచర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో చేర్చడానికి వీల్లేదు, పక్కన పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతులిచ్చే రాజ్యాంగ సంస్థలను పట్టించుకోకుండా సమావేశంలో పెడతామంటే కేంద్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన రెగ్యులేటరీ యంత్రాంగాన్ని తక్కువ చేసి చూపడమే అని పేర్కొంది. భవిష్యత్తులో చట్టానికి భిన్నంగా చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది అని చెప్పేసి తెలిపింది. దీనికి సంబంధించి అంటే కేంద్ర జలశక్తి మంత్రి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో గోదావరి బనకచర్ల ఎజెండాగా ఉంటుందని సోమవారం మొన్న కేంద్ర జలశక్తి కార్యదర్శి నుంచి లేకొచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ ప్రాజెక్టు ఎజెండా నుంచి పక్కన పెట్టాలని కోరుతూ ఆ రోజు రాత్రే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాశారు. సో మీరు చూపించిన ఎజెండా మొన్నటిదని. నిన్నటి ఎజెండా మేడం, నిన్న బయటకు వచ్చిన ఎజెండా, మొన్న ఎజెండా మాకెందుకు వస్తుంది మేడం? అక్కడ మినిట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఏవైతే ఉంటాయో ఆ ఎజెండా బయటకు వచ్చింది. సో నేనేమంటున్నా, ఎజెండాతో పాటు మంత్రి గారు కూడా మాట్లాడారు కదా. ఒక టీడీపీ ఎమ్మెల్యేనో టీడీపీ కార్యకర్త మాట్లాడితే మీరు కొట్టేయచ్చు మేడం, మనం కొట్టేయచ్చు. కానీ అక్కడ కమిటీ కూడా వేసారు కదా, మీకు ప్యాచ్ అయితే లేదా మేడం? అక్కడ కమిటీ వేసారు. కైలాష్ నేత గారు సమాధానం చెప్పాలి. కైలాష్ నేత గారు అక్కడ జరిగింది ఒకటి, బయటకు వచ్చి ప్రజలకు చెప్తుంది ఒకటి. కైలాష్ గారు, జ్యోత్స్న గారు, ఇది ఎంత విడ్డూరం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏమో ఆయన నమ్మడు. ఆంధ్ర సంబంధించినటువంటి నిమ్మల రామానాయుడు గారు చెప్తే ఈయనకు వేదం. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, తెలంగాణ నిరంతరం పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో అధికారం కోల్పోయి నిరాశ నిస్పృహలో కైలాష్ నేత గారు ఇక్కడ ముఖ్యమంత్రి నమ్మరు, అక్కడ మంత్రి నమ్ముతారు అంటే ఇక్కడ పొలిటికల్ లెక్కలు ఇక్కడే చూసుకుంటారు. వాళ్ళకు సంబంధించి నేను ఒక్కటే మాట మనం చేస్తున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్తే తెలంగాణ ప్రజలు రేపు విశ్వసిస్తారా? 6 గ్యారెంటీలు అమలు చెప్పారు కదా మీరు. 6 గ్యారెంటీలు దయచేసి సమాధానం చెప్పుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంతవరకు చాలా బ్రహ్మాండంగా చెప్పారు మా గోసుల సీనన్న. 299 టీఎంసీలు ఏమో అపెక్స్ కౌన్సిల్ ఒప్పుకొని 512 మీరు వాడుకోండి సంతకాలు పెట్టి తెలంగాణకు ద్రోహం చేసి ఆ 299కి సంబంధించినటువంటి నికర జలాలు ఏదైతే కేటాయింపు చేసిన జలాల మీద తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టును పూర్తి చేయరు. డబ్బులు వచ్చేటువంటి కాళేశ్వరం సంబంధించిన ఆగమేఘాల మీద కట్టి ఇవాళ మురళీధర్ రావు ఆయన శ్రీధరు జైలుకు పోతుంటే మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ అవినీతి ఎంత పరాకాష్ట జరిగిందో. ఇవాళ మమ్మల్ని మీరు నిందించడం అనేది సూర్యుని మీద మన్ను పోసినట్టే. 100% మీ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రయోజనాలని కాపాడడానికి ఎంత దూరమైనా పోతా అని చెప్పిండు. సరే, మీరు రాజకీయంగా చంద్రబాబును అడ్డం పెట్టి లేకపోతే మరొకరిని అడ్డం పెట్టి మా మీద దుమ్మెత్తి పెంచితే పోసుకోండి, కానీ క్లియర్ గా చెప్పి కైలాష్ నేత గారు ఈ రాజకీయ విమర్శలు వాళ్ళు ఎన్నుకున్నారు వీళ్ళు ముందున్నారు ఇవి కాదు, ముఖ్యంగా ఎజెండాకు సంబంధించిన పాయింట్స్ పైనే మాట్లాడండి. మరి ఇదెందుకు ఈ విధంగా బయటకు వచ్చింది? ఎజెండా కాపీ ఎందుకు అలా ఫస్ట్ పాయింట్ లోనే చూపిస్తోంది? వెరీ క్లియర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పినారు, బనకచర్ల అనేటువంటి ప్రాజెక్టు విషయంలో కూడా మాట్లాడితే పోము, మాకు సంబంధం లేదు, మా రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యమని చెప్పి తెలంగాణ ప్రజలకు చెప్పి మరి పోయిండు. ఆ ఎజెండా లేదు. రెండో విషయం, ఏదైతే
కట్టన్ ప్రాజెక్టు గురించి కాదు, కడుతున్నటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివాదాలు ఉన్నాయి. అది శ్రీశైలంకి సంబంధించినటువంటి తీసుకుపోతున్నటువంటి జలాల విషయం లోపల కావచ్చు, మాకు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పాలమూరు కానీ, డిండి కానీ, ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి వాటి కానీ ఇంకా మీరు డిపిఆర్ లో ఆమోదం చేయకుండా మాకు అభ్యంతరం చెప్తున్నారు. మాకు ఇచ్చినటువంటి ఏదైతే వాటర్ ఉందో అష్యూర్డ్ వాటర్ మీద మేము వాడతామని చెప్పారు. ఇంతకుముందు ఎండల లక్ష్మీనారాయణ ఒక మంచి మాట చెప్పిండు. ఇప్పుడు భవిష్యత్తులో ఎక్కడో వాటర్ వస్తుంది అని ఊహించుకొని ఆయన చంద్రబాబు నాయుడు కడతా అంటే మేమెందుకు ఒప్పుకుంటాము? మాకు ఏదైతే కేటాయించినటువంటి గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జలాల మీద ఇంకా ప్రాజెక్టు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ సంబంధించినటువంటి అంశం లోపల ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎట్లా శశభిషాలకు పోకుండా, ఒకవేళ ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు కానీ ఇవాళ ఇప్పుడు మరమ్మతులు చేయాలి, వాళ్ళు చేస్తలేరు, ప్రాజెక్టు వాళ్ళ చేతిలో ఉంది, టెలిమీటర్లు పెట్టమంటే పెడతలేరు, కాబట్టి మేమే పెడతాం, మేమే ముందుకు వస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. లేదు మేము పెడతామని వాళ్ళు ఒప్పుకున్నారు. అదేదో ప్లంజ్పూల్ ఏదైతే ఉన్నదో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి అదే గొయ్యి ఏర్పడ్డదో అది ప్రమాదానికి దారితీస్తుంది, దాన్ని మరమ్మతులు చేయాలి. ఇట్లా మేము ఆ వాదన తీసుకొచ్చినాం. రెండో విషయం, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పుకుంటేనే ముందుకు పోతాం, లేకపోతే పోమని ఆ యొక్క మీటింగ్ లో మినిట్స్ లో రాయబడ్డది. కానీ ఇవాళ ఎప్పుడో మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి మీరు కైలాష్ నేత గారు ఇప్పుడు మీరు ఏవైతే పాయింట్స్ చెప్పారో శ్రీశైలం మరమ్మతులకు సంబంధించి ఏపీ నిధులతో చేయాలి, వీటినన్నిటినీ కూడా స్వాగతిస్తున్నారు. అదే వాటిలో ఎక్కడ కూడా తప్పు పట్టట్లేదు. మీటింగ్కి వెళ్ళారు, ఏకాభిప్రాయం దిశగా చాలా వరకు నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ కమిటీ ఆ తర్వాత కమిటీ అనౌన్స్మెంట్కి సంబంధించి ఇక్కడ బయట విషయమో గతంలో విషయాలు ఎప్పుడో బైట్స్ ఇప్పుడు ప్లే చేయడాలు ఇటువంటివి కాదు. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒకవైపు మీటింగ్ అయిపోయిన తర్వాత ఏపీ మంత్రి కమిటీ వేశాము, అందులో గోదావరి బనకచెర్ల టాపిక్ అని చెప్తారు. ఎజెండా కాపీలు బయటికి రావడం కూడా, ఏ రోజు సమావేశానికి ఆ రోజు ఎజెండా కాపీలు బయటకు వస్తాయి. అందులో ఫస్ట్ పాయింట్ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ పాయింట్లోనే ఉంది. సో దాని మీద క్వశ్చన్ రేస్ చేస్తున్నారే కానీ గతంలో ఇప్పుడు వీటిని ఎవరు తప్పు పట్టట్లేదు కదా. టెలిమెట్రీల ఏర్పాటు కావచ్చు, కృష్ణా బోర్డు అమరావతికి తరలించడం కావచ్చు, గోదావరిది ఇక్కడనే కంటిన్యూ అవ్వడం కావచ్చు. సో దాన్ని ప్రస్తావించట్లేదు, విమర్శించట్లేదు ఎవరేమి. అదే మేడం, మేమేమంటున్నామంటే అసలు ఎజెండాలో లేదు, చర్చలో లేదు. వాటి గురించి మేమే అభ్యంతరాలు కేంద్ర సిడబ్ల్యూసి కానీ, ఏదైతే ఎన్విరాన్మెంటల్ కానీ, గోదావరి అప్లేట్ అథారిటీ కానీ, ట్రిబ్యునల్ కానీ వీటన్నిటి కూడా అప్పీల్ చేస్తే వాళ్ళు ఆపడం జరిగింది. అభ్యంతరాలు ఎవరు చెప్పారు? కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా, కేంద్ర సంస్థలు చెప్పినాయి కదా. ఇంకా మళ్ళీ దాని మీద ఇప్పుడు ఇక్కడ చర్చ ఎందుకు? కాబట్టి ఎట్టి పరిస్థితులు కట్టొద్దు, అది కడితే మా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మళ్ళీ పదే కోడిగుడ్డు మీద ఈకలు బీకి మళ్ళీ ఇంకేమైనా దొరుకుతుందేమో ఆలోచన చేసి మేము చేసిన తప్పులని మొత్తం కూడా వీళ్ళ మీద రుద్దాలి. ఎందుకంటే ఇవి రాష్ట్రాలు ఎప్పుడు నిరంతరం కొట్టుకుంటే మరోసారి తెలంగాణ అంశాన్ని ముందు తీసుకొచ్చి ముసలి కన్నీరు గార్చి రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి ఈ మాటలని బీజేపీ వర్షన్ తీసుకున్న తర్వాత నేను ఒక్కటే మాట చివరికి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలని రేవంత్ రెడ్డి గారి కంఠంలో ఊపిరి ఉండగా ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చెప్పినాం, ఒప్పుకోరు కూడా. జోస్నా గారు, ఇదైతే నదుల అనుసంధానం ప్రాజెక్ట్ కింద, బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ కింద నికర జలాల ఆధారంగానే, అన్ని నదులలో ఉన్నటువంటి నికర జలాల ఆధారంగానే నదుల అనుసంధానం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆ నికర జలాల ఆధారంగా జరిగేటువంటి సందర్భంలో ఇచ్చంపూడి దగ్గర ప్రాజెక్టు ప్రతిపాదన అనేటువంటిది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైతే ఆ రోడ్ మ్యాప్ లో అది ఉన్నటువంటి పరిస్థితి, దాని ఆధారంగా వారు ఒకవేళ బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం నదుల అనుసంధానాన్ని ఆధారం చేసుకోవడం సబబు అవుతుంది. వివాదాస్పదంగా బనకచెర్ల అనుమతి అనేటువంటిది, బనకచెర్ల గురించి ఆలోచించడం అనేటువంటిది, ఇది నికర జలాల మీద కేటాయింపులు విభిన్న రాష్ట్రాలకు ఉన్నటువంటి సందర్భంలో ఆ రాష్ట్రాలు తమ వాటాలను పరిపూర్ణంగా ప్రాజెక్టుల నిర్మాణం, వినియోగం. లక్ష్మీనారాయణ గారు, బనకచెర్ల ఒకవేళ కడితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లకు సంబంధించిన ప్రయోజనాలకు ఇంత గండిపడేటువంటి అవకాశం ఫ్యూచర్ లో ఉంటుంది అని ఏదైతే కొన్ని వాదనలు తెర మీదకి వస్తున్నాయో దాని పట్ల మీ అభిప్రాయం చెప్పండి. ఒక చిన్న బ్రేక్ తర్వాత మీ వాయిస్ తోనే కంటిన్యూ చేస్తా. ప్లీజ్ ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. వెల్కమ్ బ్యాక్. లక్ష్మీనారాయణ గారు, నాకు వాయిస్ ఇవ్వాలి. ఇస్తా. లక్ష్మీనారాయణ గారు, జోస్నా గారు చెప్పండి, ఈ వాదనలు మీరు ఎట్లా చూస్తున్నారు? పొలిటికల్ లెక్కలనే చూస్తున్నారా, లేదంటే బనకచెర్ల ప్రాజెక్ట్ కడితే తెలంగాణ ప్రయోజనాలకు గండిపడే అవకాశం ఉందా ఫ్యూచర్ లో?
నీటి వివాదాలు, నీటి యుద్ధాలు, ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండడం కోసం ఏదైతే ఆ రోజు బచావత్ ట్రిబ్యునల్ ఏ రాష్ట్రాలకు ఎంత కేటాయించింది నికర జలాలు, వాటి ఆధారంగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయినటువంటి పెండింగ్ ఉన్నటువంటి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత జలాలు ఏమున్నాయి అన్నది ముందు ఆ లెక్క తీసిన తర్వాతనే ఈ చర్చకు ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పక్కనున్న కర్ణాటక రాష్ట్రం గోదావరి పరివాహక ప్రాంతంలోనే వస్తున్నది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంకు అభ్యంతరాలు ఉంటాయి. మిగతా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉండొచ్చు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కూడా ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తమ వర్షన్ అనేటువంటిది వినిపించడం సహజం. అంటే దీనికి మరి ఏంది కరెక్ట్ ఇది అనంటే కేటాయించిన జలాలను ఎట్లా వినియోగించుకోవాలా, కేటాయించిన జలాల ఆధారంగానే ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవాలి. ఇది అనేటువంటిది ఇది ఫండమెంటల్. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు నదుల అనుసంధానంలో మహానదికి సంబంధించిన జలాలను కూడా ఇక్కడికి తరలించేటువంటి ప్రస్తావన. అటువంటి దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఏవైతే వాటర్ స్కేర్సిటీ ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు బనకచెర్ల కడితే తెలంగాణకి ఇబ్బందా? ఇప్పుడు కేటాయించని జలాల మీద ప్రాజెక్టుల నిర్మాణం అనేటువంటిది ఏ ప్రాజెక్టులైనా ఎక్కడైనా ఎప్పుడైనా అది వివాదాలకు అవకాశం ఇవ్వడం హక్కుల విషయంలో మరి అపోహలకు అవకాశం ఇవ్వడం. అటువంటిది కాకుండా వివాదరహితమైనటువంటి జాతీయ నదుల అనుసంధానంలో భాగంగా ఏదైతే రోడ్ మ్యాప్ ఉందో దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఏదైతే వాటర్ స్కేర్సిటీ ఉన్నటువంటి పెన్నా బేసిన్ కానీ కావేరీ బేసిన్ కానీ నీళ్లు అందించేటువంటి అవకాశం ఉంది. అది పైన ఉన్నటువంటి రాష్ట్రాల్లో వరదలకు గురవుతున్న శ్రీనివాస్ గారు నేనేమంటున్నా అన్న 2099 యాక్సెప్ట్ చేసి వచ్చిండ్రని అంటుండు. గోదావరిలో 968 ఇక్కడ 2099 చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించింది, నీళ్ళ కేటాయించింది. దాని మీద మనకు 299 కాదు, మాకు 500 పైన వస్తాయి అని మనం కృష్ణ మీద పోరాటం చేస్తున్నాం. అది ట్రిబ్యునల్లో ఉంది, అక్కడ సుప్రీంకోర్టులో ఉంది. అంతేగాని 2099కి కేసీఆర్ ప్రభుత్వం కాదు, మేము యాక్సెప్ట్ చేసి రాలే. నీ ప్రభుత్వమే, నీ కాంగ్రెస్ ప్రభుత్వమే గోదావరి బేషన్ మీద ఎట్లయితే 968 ఇచ్చినావో అట్లనే ఇక్కడ కూడా 299 నువ్వే సర్టిఫై చేసిపోయినావు, నువ్వే ఇచ్చిపోయినావు. అది కంటిన్యూ అవుతుంది, అక్కడ కోర్టుల కేసు ఉంది కాబట్టి. ఒకటి. రెండో విషయం, నదుల అనుసంధానం చేస్తే ఎవరు దానికి వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడు లక్ష్మీనారాయణ ఒక మాటను చెప్పిండు. ఏమంటే స్పష్టంగా ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత అప్పుడు ఏమవుతారంటే ఇదంతా మేము ప్రాజెక్టులు కట్టినాం కదా, మాకు నీళ్ళు ఇవ్వండి అనే స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ అది. గతంలో అట్లనే చేసిండు, ఆంధ్రలో అట్లనే చేసిండు, ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఏంది, బనకచెర్ల అక్కడ బొల్లంపల్లి రిజర్వేర్లను కట్టుకొని మేము కట్టుకున్నాము, మమ్మల్ని పోలవరం నుంచి నీళ్ళు ఎత్తుకపోని అంటుండు. నేనేమంటున్నా, మిగిలిన జలాలు 3000 జలాలు ఏదైతుందో మా వాట మాకు అంటున్నా. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, నువ్వు బనకచెర్ల కట్టుకో ఏమన్నాడు, ఫస్ట్ మీటింగ్లో ఏమన్నాడు, ఆయన ఈడో 1000 ఇచ్చాయి, ఆడ 500 ఇచ్చాయి, నువ్వు ఇష్టం ఉన్నట్టు తీసుకపో. ఎవరిని అదే జాగిరు, ఏమైనా అబ్బా జాగిరు అంటున్నా. నువ్వు 1000 ఇవ్వడానికి నువ్వెవరు, ఆడ 500 ఏ నాలెడ్జ్తో మాట్లాడినావు నువ్వు 1000 అని. ఆడ 2000 పైన ఆడొస్తాయి, ఈడ 600 పైన 700 పైన ఈడొస్తాయి. నువ్వు ఈడ 500 ముఖ్యమంత్రి మాట్లాడి మేడం, నేను కాదు. ఇప్పుడు అంటుండు కదా అన్న, ముఖ్యమంత్రి మాట్లాడడానికి విలువ లేదా, ముఖ్యమంత్రి దానికి విలువ ఉంది. ఈడ 1000 తీసుకోమన్నాడు, ఆడ 500 తీసుకోమన్నాడు. అట్లనే బనకచెర్ల కూడా గురువు గారి కోసం దక్షిణం ఇస్తుండే, అది ప్రాబ్లం ఇక్కడ. కాబట్టి నేనేమంటున్నా, మీరు ఏదైతే పొద్దున మాట సాయంత్రం మాట ఏదైతే చెప్పిండ్రో అది కట్టుబడి లేరు. బనకచెర్ల మీద ఆడ ఆల్రెడీ ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని, అదేవిధంగా 40,000 కోట్లు టీడీపీ ఆంధ్ర ప్రభుత్వం, 40,000 కోట్లు మేడం. గోయింగ్ ఆన్ ప్రాసెస్ మేడం. అనుమతులు అంటే ఒకసారి స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అయితే మేడం అనుమతులు అంటే. ఈ ప్రాసెస్ అంతా జరిగేది ఏంది, ఈ చర్చలన్నీ జరిగేది ఏంది, అల్టిమేట్గా బనకచెర్ల కట్టుకొని నీళ్ళని దోసుకొని పోవడానికి కదా. ఇంకొకటి చెప్తాం మేడం, నాగార్జున సాగర్ దగ్గర కింద
రైట్ కెనాల్ ఉంటుంది, అది 2 TMCలే మేడం ఫర్ డే. కానీ దాన్ని ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇంకా పొడుగు చేసుకొని 3 TMCలకు పర్మిషన్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు మేడం? ఏమనంటే మేము మిగులు జలాలు అంటే గేట్లు ఎత్తుతావు, ఇక్కడ గేట్లు ఎత్తాడు దోసుకొని పోతావు. అర్థమవుతుందా మేడం? మీకు మేమంటారు వరద జలాలు కదా, వరద జలాలు మేము వాడుకోకపోతే మరి సముద్రంలో వెళ్తాయి కదా, గట్లనే చేసారు. ఇప్పుడు గోదావరి మీద కూడా ఏం చేసిండ్రు, మనకు రావాల్సిన టైంలో నీళ్లు రానివ్వరు, మనకు రావాల్సిన చోట కాకుండా వాళ్ళు అక్కడ రాజమండ్రి కాడ కట్టుకొని ఆడ నింపుకొని పోతారు. ఇది జరిగింది కదా 60 ఏళ్ళు. ఇక్కడి నుంచే కదా పోరాటం వచ్చింది. కైలాష్ అన్నకు తెలియదా, లక్ష్మణ్ అన్నకు తెలియదా? ఈరోజు 2014 కంటే ముందు తెలంగాణలో రైతు ఎట్లున్నాడు, ఈరోజు 2014 తర్వాత ఈరోజు రైతు ఎట్లున్నాడో ఇదే మన HMTV మైక్ పట్టుకొని ఏ ఊరికంటే ఆ ఊరికి పోదామంటే రెడీ నేను సిద్ధంగా. నేనేమంటున్నా, మీరు మీకు అవకాశం ఇచ్చారు అన్న, కైలాష్ అన్న మీకు అవకాశం ఇచ్చారు, మీరు 6 గ్యారంటీలు అబద్ధాలు చెప్పిండ్రు, ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తారు. 100 రోజులు చెప్పారు. నేనేమంటున్నా, ఇప్పటికైనా మీరు తెలంగాణ మంచి అవకాశం ఇచ్చారు, మంచిగా పరిపాలించండి, కొట్లాడండి, మన నీళ్ళ కోసం కొట్లాడండి. వాళ్ళతో ఎందుకని ఆయన ఏమంటాడు, ఒక మాట ఆయన ఏమంటాడు, ఎంత అద్భుతమైన మాట్లాడతాడన్న కైలాష్ అన్న, లక్ష్మణ్ అన్న, నాకు 2 రాష్ట్రాల ప్రేమ కావాలి, 2 రాష్ట్రాల ప్రజల అభివృద్ధిగా. తెలుగు రాష్ట్రాలు ఎక్కడ తెలుగు ఎక్కడదా, ఎక్కడ తెలుగు అంటున్నా, తెలుగు రాష్ట్రాలు అయితే మరి ఎందుకు నువ్వు ఎందుకు తెలంగాణ వచ్చింది? నువ్వు పరిపాలించినావు కదా 10 ఏళ్ళు, మరి రాకుండా వేయాలి కదా, నువ్వు చెయ్యలేదనే కదా, బషీర్బాగ్ కాల్పులు చేసినావనే కదా, బట్టలు ఆరేసుకోమన్నావనే కదా, 2 ప్లేస్లో 3 ప్లేస్లో కరెంట్ ఉందనే కదా. కైలాష్ గారు, ఏదైతే ఇప్పుడు 299 ఈ లెక్కలు మీరు ఏవైతే చెప్తున్నారో, ఈ 10 ఏళ్ళుగా అంటే అంతకు ముందు ఉన్నదే కంటిన్యూ చేస్తూ వచ్చారు. లాస్ట్ అంటే 2 టర్మ్స్ ఉన్నటువంటి క్రమంలో మధ్యలో ఒకసారి కోర్టుకు కూడా వెళ్ళారు, అంటే కౌన్సిల్ ఏర్పాటు చేయట్లేదు ట్రిబ్యునల్ కోసం, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత లేదు మళ్ళీ ట్రిబ్యునల్ వేస్తామని చెప్పేసి మళ్ళీ వెనక్కి పిలిపించారు, ఆ కేసును కూడా విత్డ్రా చేయించారు ప్రభుత్వంతో. సో అక్కడ వాళ్ళు చేయాల్సిన ఫైట్ చేశాము, 2-3 నెలల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఈసారి కూడా మీరు కూడా సంతకం పెట్టొచ్చారు. మళ్ళీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మేడం, ఏదైతే విభజన చట్టం తర్వాత అపెక్స్ కౌన్సిల్లో సంతకాలు పెట్టింది వాళ్ళండి 100%. ఆ రోజు ఆర్గ్యుమెంట్ చేయలేదు. బేసిన్ లో ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాటికి ఏమో 70% ఉండాలి, కింద ఉన్నటువంటి తక్కువ పరివాహక ప్రాంతంలో ఉన్నదానికి 30% కొట్లాడడం వైఫల్యం చెందిరు. భవిష్యత్తులో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడతాం అనుకుని సంతకాలు పెట్టిరు. పెట్టిన తర్వాత జరిగింది ఏంది, ఇక్కడ మీరు ఏదైతే కృష్ణా ట్రిబ్యునల్లో కొట్లాడడం వైఫల్యం చెంది మళ్ళీ తిరిగి మా మీద నిందారోపణలు చేస్తా ఉన్నారు. కాబట్టి మరి ఈనాడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారు, ట్రిబ్యునల్ సవరించాలి, మాకు బేసిన్ లో మేము ఎక్కువ పరివాహక ప్రాంతం అని చెప్పి దాంట్లో సక్సెస్ అయినా. ట్రిబ్యునల్ కూడా ఏం చెప్పింది, తప్పకుండా దీన్ని సవరించడానికి ఏదైతే అవకాశం ఉందో దాన్ని చేస్తామని చెప్పింది. రెండోది, రాయలసీమ ముచ్చుమర్రి ప్రాజెక్టు కడుతుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రగతి భవన్కి వచ్చిండు. ఆ రోజు టెండర్లు ఓపెన్ చేస్తా ఉన్నారు. మరి ఎందుకు అడ్డుకోలేకపోయినరు? వారితో మీకు 5 సంవత్సరాలు స్నేహం ఉంది, మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకే మాకు వాటర్ లేవు, అష్యూర్డ్ ఉన్నటువంటి వాటర్ మేము లేదు, మీరు కింద ఉన్నటువంటి పెన్నా పరివాహక ప్రాంతాలను తీసుకుపోతుర్రు, కృష్ణాకు సంబంధమే లేదు, రాయలసీమకు మీరు అడ్డగోలుగా 40,000 నుంచి 70,000, 70,000 నుంచి 90,000 క్యూసెక్కులు రోజుకు దోసుకపోతుర్రు, అది 1,00,000 దాకా పోతా ఉన్నది. కాబట్టి ఎందుకు ఆపలేకపోయినరు? ఇవాళ మా మీద నిందారోపణలు చేస్తారు. 10 ఏళ్ళు ఉన్నది మీరు కదా. మరి పాలమూరు కానీ, రంగారెడ్డి కానీ, అదేవిధంగా డిండి కానీ డిపిఆర్లు ఎందుకు ఆమోదం తెలపలేకపోయారు? ఆ 299 మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుండే కదా. ఇవన్నీ ఏమి చేయకుండా ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు అటువంటి సమస్యలను కొలిక్కి తెచ్చి తెలంగాణ ప్రజలను కాపాడడానికి ముందుకు పోతుంటే మాకు ఈ తెలంగాణ ప్రజలలో చులకన భావన ఏర్పడుతుంది, మమ్మల్ని తెలంగాణ వాదులు కాదంటారని చెప్పేసి బీఆర్ఎస్ అని పెట్టుకుని పోయి ఏమైంది, టీఆర్ఎస్ పోయింది. బీఆర్ఎస్ మీరు భారతీయ రాష్ట్ర సమితిగా పోయారు కదా, దేశ ప్రయోజనాల కోసం పోయినరు. మేము ఇలా తెలంగాణ ప్రయోజనాల కోసం ఇక్కడ పనిచేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. కాబట్టి మీరు దయచేసి ఒక మాట మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఏదైతే తెలంగాణ ప్రయోజనాన్ని కాపాడడానికి 100% మీరు అభినందించండి. తప్పకుండా తెలంగాణ ప్రయోజనాలను మేము సీనన్న ఒక్కటే, తెలంగాణ ప్రయోజనాలను ఇంచెత్తు కూడా కదలకుండా మేము ముందుకు పోతాము, మీరు దానికి సిద్ధంగా అండి. అంతేగాని రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పిందే చెప్పి మళ్ళా చెప్పి ఏం ప్రయోజనాలు ఉండవు. ఎందుకంటే వాస్తవంగా ఆ రోజు దూరాల నుంచి వెనక నుంచి తీసుకోవాల్సినటువంటి వాటర్ ని నువ్వు శ్రీశైలం నుంచి తీసుకొస్తా అని చెప్పి ఎత్తు తగ్గించుకుంటూ వచ్చినావు. పాలమూరు రంగారెడ్డి దాంట్లో ఆ చర్చ పెడదామంటే పెడదాం. కాబట్టి దూరాల నుంచి ఎందుకు తీసుకురాలి ఆ రోజు 10 ఏళ్లలో నువ్వు వెనక నుంచి? ఇవన్నీ కాదు చెప్పటం, ప్రజల్ని తప్పుదో పట్టించి తెలంగాణ వాదాన్ని మళ్ళీ రగిలిస్తే 4 ఓట్లు వస్తాయని మీ యొక్క కుటిల ప్రయత్నాలు, అంతే తప్ప. అయితే అంటే ప్రాజెక్టులకు సంబంధించి నీటి వాటాలకు సంబంధించి ముందుగా కొన్ని ఇక్కడ 500 అక్కడ 1000 ఇస్తే సరిపోతుంది అన్నటువంటిది, అంటే ఓవరాల్ గా నార్మల్ గా చెప్పడం కూడా అది
పొలిటికల్గా ఈక్వేషన్స్ దెబ్బతీస్తుంది అనిపించట్లేదా కైలాష్ గారు? మేడం ఒకటి తెలంగాణ విషయంలో పట్ల ఎన్ని రావాలి ఏం సంగతి అనేది వాళ్ళంతా కూడా లెక్కిస్తారు. లెక్కించినప్పుడు రాష్ట్రానికి మరి ఎక్కువ ప్రాంతం ఉంది కాబట్టి మనం ఇప్పుడు గోదావరిలో 900 ఎవరో మాట్లాడితే పెద్ద పట్టించుకోరండి, ముఖ్యమంత్రి గారు కదా. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు చెప్పండి నాకు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? 1000 ఆడ 500 ఇస్తే సరిపోతుంది అన్నాడు. అయిపోయా ప్రాజెక్టు కట్టలేదు, 1000 ఇస్తే మాకు ఇప్పుడు సరిపోతాయని లేదు. అది ఇచ్చిన తర్వాత మీరు ఏమన్నా కట్టుకోండి అన్నారు. గోదావరి జలాల మీద ప్రాజెక్టే లేవు కదా, ప్రాజెక్టే చేయలేదు కదా. కైలాష్ గారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు 10 ఏళ్ళు ఉన్నారు, శాశ్వత పరిష్కారం దిశగా మాత్రం మీరు వెళ్ళలేదు అనేది 10 ఏళ్ళు చిన్న టైం ఏం కాదు కదా. ఒక్క నిమిషం కైలాష్ గారు, క్వశ్చన్ మీకు కాదు. గత ఇప్పుడు 10 ఏళ్ళు అంటే చాలా, అది తక్కువ టైం కాదు. అవును, అగ్రీడ్. నేనేమంటున్నా మేడం, స్పష్టంగా ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, అది క్లియర్. దాంట్లో భాగంగానే కైలాష్ అన్న కావచ్చు, నేను కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, పోరాటం తెలంగాణ కేసీఆర్ ఆధ్వర్యంలో ముందుండి తెలంగాణ తెచ్చుకున్నాం. నేనేమంటున్నా మేడం, ఆ రోజు నీళ్ళ పరిస్థితి ఏముంది, ఈ రోజు నీళ్ళ పరిస్థితి ఏముందో మనకు తెలుసు. ఆ రోజు పంట దిగుమతి ఏముంది, ఈ రోజు పంట దిగుమతి ఏముందో తెలుసు. రెండో విషయం, బనకచర్ల ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ పెట్టిండు, మేము యాక్సెప్ట్ చేయలే. పులిచెంతల సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి పట్టుకపో, మాకు రివర్స్ వాటర్లు తీసుకపోతే, నువ్వు కృష్ణా నుంచి తీసుకపోతే మాకు కూడా లాభం జరుగుతుంది, నీకు కూడా లాభం జరుగుతుంది అని చెప్పినాం. కానీ నువ్వు తీసుకపోయి కృష్ణాలో వేసుకొని ఎక్కడ ప్రకాశం బ్యారేజ్ వేసుకొని అక్కడి నుంచి బొల్లంపల్లి తీసుకుపోయి, బొల్లంపల్లి నుంచి దొంగచాటుగా తీసుకుపోయి నువ్వు బనకచర్లు వేసుకుంటా అంటే మేము ఒప్పుకోలేదు. అది అట్టే పోయింది, ఇది ఇటే పోయింది. విన్నారా మేడం? స్పష్టంగా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్రపోజల్ పట్టుకొచ్చిండు, మేము ఒప్పుకోలేదు. మేమేమన్నాం, సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి పులిచింతలో తీసుకొచ్చి కృష్ణలో అయ్యి, కృష్ణల నుంచి నువ్వు తీసుకపో, కృష్ణలో తీసుకపోతే మన వాట మనకు వస్తుంది మేడం. ఈ షష్మలం అవుతుంది, ఇదంతా మన నీళ్ళు ఎంత ఉన్నాయో మనకు వస్తుంది, వాళ్ళు తీసుకుపోయేంత తీసుకుపోతారు. దాన్ని అనుసంధానం, ఈ నదుల అనుసంధానం కింద చూపించవచ్చు. కానీ ఈరోజు ఏం చేస్తుండు, ప్రకాశం దాంట్లో వేసుకొని అక్కడి నుంచి బొల్లంపల్లి పట్టుకుపోయి, బొల్లంపల్లి నుంచి బంకచర్ల పట్టుకుపోతాడు. మనం అన్యాయం అయిపోతాం కదా మేడం. మన నీళ్లు మన దగ్గర నుంచి పోయే నీళ్ళని ఎత్తుకపోతే, నువ్వు ఆల్రెడీ 60 ఏళ్ళు ఎత్తుకపోతేవి, మళ్ళీ ఎత్తుకపోతానంటే ఎట్లా అవుతామని ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డికి రామరామ్ చెప్పినాం. జగన్మోహన్ రెడ్డి అటుపోయిండు, వచ్చినాం. ఈ రోజు కూడా మేడం, ఈ రోజు నేను కూడా అంటే సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి తీసుకుపోమని చెప్పు, అందరు తెలంగాణ మొత్తం సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, మనకు నీళ్ళు వస్తాయి. నువ్వు ఎక్కడి నుంచో వెనకాల నుంచి తీసుకపోతే ఎట్లా, నా భూమి తర్వాత నుంచి నువ్వు కట్టుకోలే ఎత్తుకపోతా అంటున్నావు. చెప్పినంత ఈజీగా కేసీఆర్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో 10 సంవత్సరాలు కంటిన్యూషన్ గా వాళ్ళతో స్నేహం చేసిండు. ఆయన ఉన్నది 5 ఏళ్ళు. ఆయన ఉన్నది 5 ఏళ్ళు. ఈ చంద్రబాబు నాయుడుతో ఈ చంద్రబాబు నాయుడుతో బరిగీసి కొట్లాడినాం మేము. 5 ఏళ్ళు ఉన్నాడు ఆయన. పెన్నా బేసిన్ పోయిస్తేనే మనకు నష్టం జరిగింది కదా, మన ఇద్దరం మాట్లాడుకుందాం. పెన్నా బేసిన్ కు బేసిన్ లో లేనటువంటి దాన్ని తీసుకుపోతుంటే నువ్వేం చేసినావు? 10 సంవత్సరాల కాలంలో మరో టెండర్ వేస్తే కూడా నువ్వు అంగీకరించినావు కదా. ఇది కదా తెలంగాణ ద్రోహం. దగ్గర జనాల 90 రోజులలో 2 టీఎంసీలు అంటే 180 టీఎంసీలు, మరి అక్కడ గ్రావిటీతో కడుతుంది. చంద్రబాబు నాయుడుకు మీ నాయకుడు దాసోహం అవుతున్నాడు. తెలంగాణ సమాజం గుర్తు పెడుతుంది కైలాస్ అన్న, అది గుర్తు పెట్టుకోండి. తెలంగాణ సమాజం చెప్పండి. జగన్ ఉన్నప్పుడు మీరు ఫేవర్ గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు మీరు వాళ్ళని అంటున్నారు. జగన్ ఉన్నప్పుడు ఫేవర్ గా లేము కనుక జగన్ ఆగిపోయింది ప్రాజెక్టు. వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కూటమి వీళ్ళు. ఇప్పుడు సోమవారం కమిటీ నియమిస్తారు. ఆ కమిటీకి సంబంధించి ఏవే ఉన్నాయని చెప్పేసి ఆ నిపుణులు, ఖచ్చితంగా ఉన్నటువంటి అధికారులు క్లియర్ గా ఎజెండా ఏంటి, దేని మీద నివేదిక ఇవ్వాల్సిందే అనేది నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా బనకచర్ల ఉందా లేదా అన్నది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. శ్రీనివాస్ యాదవ్ గారు, కైలాష్ నేత గారు, ఎండల లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం తాగదు.